సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అభిషేక తైలమా
ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అబ్రహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడు లోతును, హరాన్లో వారును అర్జించిన యవదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశంలో కోయుటకు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకీము నందు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయుల దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహాము ప్రత్యక్షమై, నీ సంతానము ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠంను కట్టాను. దేవుని వాక్య భాగాల్లో అసలు పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు నేను షెకీము నందుల బలిపీఠం. షెకీము నందుల బలిపీఠం ఒక ధ్వజస్తంభంగా కట్టబడింది. ప్రభు వాగ్దానానికి బలిపీఠం ఒక ధ్వజస్తంభంగా కట్టబడింది. ఈ బలిపీఠం మీద క్రీస్తు యేసు యొక్క రక్తం, కొత్త నిబంధనలో ఆ ప్రభు యొక్క రక్తం అక్కడ పునాదిగా చూపించబడుతుంది. ఎందుకంటే అది కనాను దేశం అయినా సరే ప్రభు ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఇశ్రాయేలు రాజ్యం అక్కడ స్థాపించబడాలి అంటే అందులో క్రీస్తు యేసు పుట్టుక, మరణం, సమాధి, పునరుత్థానం ఇవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడ్డాయి. అది అదృశ్యమైనటువంటి ఆయన యొక్క రాజ్యం, క్రీస్తు యేసు యొక్క రాజ్యం ఈ భూలోకంలో ఇశ్రాయేలుగా, యెరూషలేముగా స్థాపించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దానికి అబ్రహాం అని ప్రభు ఎన్నుకున్నాడు అన్నమాట అర్థం. అనేకమైన అన్య రాజుల నుంచి లేదా అన్య ప్రజల నుంచి, అటువంటి వారి నుంచి తను విడిపించబడి తీసుకొచ్చాడు అక్కడికి. అది ఆ మొట్టమొదటి బలిపీఠం అంటే ఇశ్రాయేలు దేశానికి ఫాము అవ్వకమునుపు కట్టిన బలిపీఠం. ఆ బలిపీఠం దేవునికి తనకి మధ్య ఉన్న ప్రేమ రహస్యం. అది ఎవరికి తెలియదు. సరైకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అది ఎవరికి కూడా తెలియదు. ఒక హృదయం దేవుని పట్ల నమ్మకత్వంతో సేవ చేస్తున్నారంటే అది ప్రేమ యొక్క రహస్యం. అది ఎవరికి చెందింది కాదు. తన పరపతి కోసం కానీ తన గొప్పదనం కోసం కానీ చెందింది కాదు. అది హృదయ యొక్క రహస్యం. కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు యొక్క ప్రాణం, అందులో రక్తం ఆ హృదయంలో దాచబడి ఉంది కనుక అది ఆ ఆత్మకే ఆకర్షించబడుతుంది, మరి దేనికి ఆకర్షించబడదు. ఆ ప్రభు యొక్క సేవలో, పరిచర్యలో దానికోసం అంతరంగం ఆకర్షించబడుతుంది, కానీ మరి దేనికి కూడా ఆకర్షించబడదు అనే విషయం చూపించబడతా ఉంది. ఆ రహస్యం, తనకున్న ప్రేమ యొక్క రహస్యం ప్రార్థనా బలిపీఠం. ప్రార్థన చేసి సింధూర వృక్షం వద్దకు చేరి అక్కడ ఒక గుడారం వేసుకుని అక్కడ ఒక బలిపీఠం గుడారం వేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడ ప్రభు ప్రత్యక్షత లభించింది కాబట్టి ఇంకా ప్రభు ఇక్కడికే వస్తాడు అనుకున్నాడు ఆయన. ఈ స్థలాల్లోనే ఆయన తిరుగుతాడు అనుకున్నాడు ఆయన. అనుకుని అక్కడ ఆయన నివసించే స్థలం అనుకున్న ఆయన అక్కడే గుడారం వేసుకొని అక్కడే బలిపీఠం కట్టాడు. మనం ప్రభువుని హృదయంలో నివాసంగా చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరు చెప్పకుండానే తన్ను తాను క్రీస్తు రక్తంలో పరచబడటానికి, తన హృదయాన్ని, నీతిని కోరుకోవటానికి ఎవరు బోధించకుండానే అంతర్యాత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల ఒకటైతే నీతిగా జీవించడం మరొకటి. ఒప్పుదల ఉన్న హృదయానికి నీతిగా జీవించేటువంటి స్థానం ఆత్మకు లభిస్తుంది. ఒప్పుదల లేని హృదయానికి నీతిగా జీవించాలని కోరిక లభించదు. నామకార్థంగా జీవించే వారికి ఇవన్నీ ఏమీ కూడా తెలియదు. నిజమైన క్రీస్తు ప్రేమ అది కల్వరి ప్రేమ. అది భూలోకాలని తలకిందులు చేసినటువంటి ఆ ప్రేమ యుగాల్లో నుంచి పుట్టుకొచ్చింది. ఆ ప్రేమ పాత నిబంధన కాలంలో యుగాల్లో నుంచి దాచిపడి నూతన నిబంధనలో పుట్టుకొచ్చి ఫ్లరిష్ అయింది అని వికసించింది ఆ ప్రేమ కణాలే వేరు, ఆ ప్రేమ మార్గాలే వేరు, ఆ ఉన్నతమైన దారులే వేరు. పరలోక సంబంధమైన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన రక్తం, మహిమాయుక్తమైన ప్రభు, ఆయన రక్తం చెందించినటువంటి స్థానం అది. ఆ స్థానం ఈ భూలోకంలో ప్రకాశించిందని చెప్పాలి. ఆ రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం. ఆ రాజ్యానికి స్థాపించబడటానికి తను దేవుని యొక్క మాటకి ఎలా లోబడ్డాడంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ సింధూర వృక్షం చేరి అక్కడ గుడారం వేసుకుని అక్కడ బలిపీఠం గుడారం వేసుకున్నాడండి. అక్కడ గుడారం అబ్రహాం గుడారం కట్టాడు, ఇస్సాకు గుడారాలు కట్టుకున్నాడు, యాకోబు గుడారాలు కట్టుకున్నారు. అలా గుడారాలు కట్టుకున్నారండి. నోహు గుడారాలు కట్టుకున్నారు. అలా గుడారాలు వేసుకుని ఆ గుడారం ప్రభు అయిన యేసు శరీరం అనే గుడారానికి సాదృశ్యంగా చూపించబడుతుందండి. ఆయన శరీరం అనే గుడారానికి సాదృశ్యంగా చూపించబడుతుంది గుడారం అనేది. ఆ గుడారం
నూతనమైనది జీవం కలిగినది ఆయన పరిశుద్ధమైన తెర ద్వారా అనే సత్యం చూపించబడుతుంది. ఆ గుడారం అనేది, ఆ గుడారంలో ప్రభు యొక్క నివాస స్థలమును కనబడుతుంది. మన హృదయాంతరంగం అనే గుడారం కనబడుతుంది. అందులో రక్తం చిందించబడిన క్రీస్తు యేసు యొక్క రక్తం ఆ గుడారంలో కనబడుతుంది. అది ఒక వ్యక్తి జీవితంలో కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి స్థానాలలో, ఈ లోకంలో ఒక వ్యక్తి క్రీస్తు యేసుని కలిగి జీవించడంలో ఉన్నటువంటి ఆ స్థానాల కంటే మిన్నైన స్థానాలు మరొకటి లేదండి. ఈ లోకం ఎన్నుకున్నది కాదు, ఈ లోకం హర్షించింది కాదు. ఈ స్థానం పరలోక సంబంధమైన పరిశుద్ధుని యొక్క తేజోమయమైన స్థానం. ఆయన రక్తంలో ఎలా దాచిపెట్టబడిందో, ఆయన శరీరం అని, మన శరీరం అనే గుడారంలో ఆయన రక్తం యొక్క విలువ అంత విలువైందిగా దాచిపెట్టబడి ఉందండి. ఇది గ్రహిస్తున్నారా సహోదరులారా? ఇది గ్రహిస్తున్నారా? దీని విలువ అత్యున్నతమైన విలువ. ఈ విలువల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మనలో ప్రకాశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అది సింధూర వృక్ష దగ్గర ప్రభు యొక్క ప్రత్యక్షత, అక్కడ శిలువ యొక్క ప్రత్యక్షత మొదలుపెట్టబడింది. శిలువ యొక్క ప్రత్యక్షత మొదలుపెట్టబడిందంటే అర్థం ఏంటంటే, అక్కడ సింధూర వృక్షం ఏంటి, శిలువ అని కాదు అర్థం. ఆయన భూలోకానికి రావడానికి మొట్టమొదటి ప్రత్యక్షత అది. సింధూర వృక్షం దగ్గర ఆయన భూలోకంలోకి రావడానికి మొట్టమొదటి ప్రత్యక్షత ప్రభు ఏంటి అబ్రహాం చూపించాడు. అబ్రహాం చూపించి అన్నాడు, ఆ షెకిం అనే దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. షెకిం అనే దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టాడు అన్నాడు. ఆ షెకిం అనే బలిపీఠం దగ్గర తర్వాత అక్కడ షెకిములో ఒక ఆశ్రయపురం కట్టబడింది. ఈ ఆశ్రయపురం కట్టబడి ఎవరికి ఇవ్వబడిందంటే ఎఫ్రాయిం గోత్రానికి ఇవ్వబడింది. ఎఫ్రాయిం గోత్రం అంటే యేసేపు రెండవ కుమారుడైనటువంటి ఎఫ్రాయింకి ఇవ్వబడింది. ఎఫ్రాయిము బహుగా ఆశ్రయించబడినవాడు. తనన్న మనిషి కంటే ఎక్కువ ఆశ్రయించబడ్డాడు అతను. వాళ్ళిద్దరూ కూడా యోర్దానికి రెండు వైపులా ఫలించారు. యోర్దానికి అంటే శిలువకు రెండు వైపులా ఫలించారు. శిలువ కార్యానికి రెండు వైపులా ఫలించారు. పరలోక రహస్యంలో మర్మంలో ఆ ఇద్దరు పేర్లు చెక్కబడ్డాయి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఎఫ్రాయిం మనిషి గోత్రాల పేర్లు అక్కడ చెక్కబడ్డాయి. గోత్రాలు ప్రత్యేకమైన గోత్రాలుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 12:1-3 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీ నామాన్ని చాలా గొప్ప చేస్తాను. ఎందుకంటే నీవు ఆశీర్వాదకారకుడిగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. అంటే షెకిం ఒక అనందలి ఒక స్థలము ద్వారా ఆ దేశ సంచారం చేసి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ షెకిం దగ్గర ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బలిపీఠం కానాను దేశం మొట్టమొదటి బలిపీఠం. అందులో ఎన్నో ప్రార్థనా స్థానాలు ఉన్నాయి. ఆ బలిపీఠం దగ్గర క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విలువ చూపించబడతా ఉంది. ఆ బలిపీఠం దగ్గర తన హృదయం అనే బలిపీఠం దేవుని కోసం కట్టబట్టం చూపిస్తూ ఉంది. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని బలిపీఠాలు కడుతున్నాం? ఒక ప్రత్యక్షత రావాలంటే బలిపీఠాన్ని కడుతున్నామా మన హృదయంలో? బలిపీఠం కట్టడం అంటే ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని ఆత్మార్పణంగా చేసుకుని ప్రభు ప్రత్యక్షత కోసం, క్రీస్తు రక్తం కోసం మన ఆత్మ వేదన పడుతుందా? మన హృదయం పరిశుద్ధమైన స్థానాలకి అలంకరించడానికి వేదన పడుతుందా? అతి పరిశుద్ధులు అవటానికి ఒక పరిశుద్ధులు దేవుని సన్నిధి రాగలుగుతుంటున్నారా? మేము పరిశుద్ధులమని కానీ దిగజారిపోతున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు పరిశుద్ధుడు లేడు, అందరు పాపాత్మలు అనుకుని భ్రమపడుతున్నారా? ఎవరు లేరు పరిశుద్ధులు, అందరూ పాపాత్మలే అనుకుని వాక్య బోధన చేస్తున్నాము. మనం అటువంటి బోధలు వింటున్నాం. పరిశుద్ధుడు ఒకడు లేకపోవచ్చు, కానీ పరిశుద్ధులు దేవుని సన్నిధిలో కొట్టుకులాడి పరిశుద్ధ స్థానాన్ని కొరకు విలువించే పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి తెలియదు అనమాట అనే విషయం జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైన బలిపీఠం. ఎందుకు ప్రాముఖ్యమైన బలిపీఠం అంటే సూర్యులు కట్టాడండి. అసలు ప్రభు వాగ్దానాన్ని తీసుకుని ఏ ఆధారం లేకుండా, ఏ మార్గం లేకుండా కనానీయులు అక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా ఒక దేశ సంచారం చేసి షెకిం దగ్గర బలిపీఠ కట్టడంలో తన యొక్క విశ్వాసం, ప్రార్థనలో ఆయన యొక్క విశ్వాసం, ప్రార్థనా స్థానం ప్రభు యొక్క విశ్వాసంలో కట్టబడటం మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన చేశాడు, విశ్వాసంతో బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం దగ్గర ఆ చెట్టు దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు అనమాట అర్థం. అంటే దేవుడు ప్రత్యక్షమైన స్థలం మోరే దగ్గరనున్న సింధూవృక్షం దగ్గర దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం అనే విషయం జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత ఇక్కడ బలిపీఠం కట్టిన తర్వాత, షెకిం దగ్గర బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాం చూపంతా కూడా ఆ సింధూర వృక్ష వనాల వైపే, ఆ స్థలం వైపే. ఎందుకంటే ప్రభు సంచారం చేశాడు ఈ స్థలాల్లో. ఆయనకి ఇష్టడుగా జీవించడానికి, ఆయన గుడారం ఎద్ద కనిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఆ గుడారం ఎద్దనే కనిపెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ అదేంటి సింధూర వృక్షం దగ్గర ప్రభు ప్రత్యక్షమైన ఆ స్థానాల్లో
తనకు లభించిన ఆత్మ ఏంటంటే ఆనందం, ఎంతో ఆనందం, ఆత్మలో ఆనందం అతను లభించింది. ఆ మహిమమైన ప్రత్యక్షతల్లో ఎంతో ఆనందం. బలిపీఠం ఏంటంటే తనకు కలిగిన ఆనందానికి, తనకు లభించిన ప్రత్యక్షమైనటువంటి మహిమ యొక్క స్థానానికి ప్రతిరూపం ఏంటంటే బలిపీఠం కట్టాడు. ఎన్నిసార్లు మనం శిలువ బలిపీఠం దగ్గరికి వెళ్తూ మన హృదయాంతరంగాన్ని కట్టుతూ ఆ రెండింటి మధ్య ఉన్న ఆ గొప్ప స్థానం ఎన్నిసార్లు ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మన హృదయం కట్టిన తర్వాత ఒక నూతనమైన మనసు ఇవ్వబడుతుంది. ఒక ప్రత్యక్ష సత్యం మనం తెలుసుకోవడం కోసం మన హృదయ బలిపీఠాన్ని సరిచేసుకున్నప్పుడు ఒక నూతనమైన దర్శనం ఆత్మ ఇవ్వటం ఎప్పుడైనా గమనించారా? నూతనమైన ప్రత్యక్షత ఒక హృదయానికి ఇవ్వడానికి దేవుడు మనకి ఇచ్చాడని ఎవరైనా గమనించుకున్నారా? చెప్పనసఖ్యముగా ఆనందం ఆ ఆత్మ ఉపయోగించినప్పుడు ఆత్మలో ఒక ప్రత్యేకమైన స్థానం లభించిందని ఎంతమంది గ్రహించుకోగలిగారు? అది సేవకి ప్రత్యేకమైన ప్రభు ఏర్పాటు చేసిన స్థలమని, సేవకి ప్రత్యేక రీతిగా ఏర్పరిచిన మార్గమని ఎంతమంది గ్రహించుకోగలిగారండి? అటువంటి స్థానాలు ఎంతమంది హృదయంలో ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఎన్ని బలిపీఠాలు కడతామో సేవలు, మన సేవకి ఇవ్వబడిన స్థలాలు, ఎన్నో సంవత్సరాల్లో ఎంతో ప్రత్యక్షతని సంఘానికి అందించాలి. అంత ప్రత్యక్షతని సంఘానికి అందించాలంటే అన్ని బలిపీఠాలు కట్టాల్సిందే. అన్ని హృదయం అనే బలిపీఠాన్ని, అన్ని బలిపీఠాలు కట్టాల్సిందే. అబ్రహాము 6 7 కట్టాడు, ఎన్నేం కట్టినా తెలియదు. కానీ మనం ప్రభు సన్నిధిలో దేవుని ప్రత్యక్షతను పొందడానికి నీ హృదయమైన బలిపీఠాన్ని కట్టాలి. దేవుని బలిపీఠం నీ హృదయంలో స్థాపించబడాలి. 2 జరగాలి. నీ హృదయమైన బలిపీఠం కట్టాలి, పరిశుద్ధతో నీతితో కట్టాలి, పరమ పవిత్రతతో ఆ స్థానాలు కట్టాలి బలిపీఠాన్ని. అందులో అగ్ని రాజబెట్టాలి. అందులో రాజ్యబెట్టిన అగ్ని దేవుని సన్నిధిలో అది దేవుడు ఆగ్రహించాలి. ఆ శ్వాసాన్ని, తన కుమారుడు యేసుక్రీస్తు శ్వాసాన్ని నీ హృదయంలో నుంచి ఆరాధనలో ఆయన ఆగ్రహించాలి. ఆగ్రహించకపోతే మహిమ కలిగిన ప్రత్యక్షత ఇవ్వబడదు. నీ సువాసన బలి అర్పణగా గావించిన ప్రభు సువాసన, కలవరి యోచనలో, కలవరి మార్గంలో ఉన్న ఆ సువాసన, కలవరి రక్తం ద్వారా చిందించిన ఆ స్వార్థ నీ హృదయంలో లేకపోతే, ఆ యొక్క రూపం నీ హృదయంలో లేకపోతే, నీ బలిపీఠం నుంచి వచ్చే నీ బలిపీఠం లేదు కదా, అటువంటి తిరిగి ఇచ్చే నీ యొక్క సువాసన అది ఎవరికి కూడా అవసరం లేదు. దహించే అగ్ని నీ హృదయాన్ని దహిస్తుంటే, నీ అంతరంగ హృదయాన్ని దహిస్తుంటే, పాప హృదయాన్ని దహిస్తుంటే, అతి పరిశుద్ధంగా చేయడానికి ఒక హృదయాన్ని దహిస్తూ ఉంటే, ఆ సువాసనలో ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత దాచిపెట్టబడిందనే విషయం ఎంతమంది తెలుసండి? ఎంతమంది ఆరాధన అంటే నేను విమర్శించకూడదు కాబట్టి నేను సత్యం చెప్తున్నాను అంతే తప్ప ఇతరుల గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఆరాధన అర్పణలో బంగారు బలిపీఠం మీద, సువర్ణ బలిపీఠం మీద అని రాయబడింది. అప్పుడు సువర్ణ బలిపీఠం మీద ఆ దైవత్వం యొక్క బలిపీఠం, దైవస్వరూపి యొక్క ఆ మహిమ యొక్క ప్రత్యక్షత, దైవస్వరూపి ద్వారా నీ ఆత్మకి ఈ పడత విషయం నువ్వు గ్రహించుకుంటావు. చాలామందికి ఈ సత్యాలు తెలియదు కాబట్టి ఈ విషయాల మీద తెలిసినా ఇప్పుడు నేను చెప్పిన అంగీకరించిన వారు కోకులలు ఉంటారు. అయినప్పటికీ కూడా సత్యం ఉన్నదన్నట్టు మాట్లాడారు కాబట్టి ఉన్నదన్నట్టు మీ మధ్యలో ఈ సత్యాన్ని చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను అంతే. ఆ ప్రతిరూపం క్రీస్తు యేసు యొక్క ప్రతిరూపం, కల్వరి ప్రతిరూపం, కల్వరి మార్గంలో రక్తం కారుస్తున్న ప్రతిరూపం, దాని ప్రతిఫలంగా నీ హృదయమైన బలిపీఠం మీద అది కనబడాల్సిమా? అది కాకుండా వేరే చెప్పడానికి వీల్లేదు, వేరే బోధన చేయడానికి వీల్లేదు, వేరే చెప్పి సంఘం రాణించలేరు. ఆ యొక్క స్తుతి ఆరాధనలో ఆ కల్వరిని గురించి, ఆ రక్తాన్ని గురించి బోధించాలి, ఆ రక్తాన్ని గురించి వివరించాలి. నీ కోసం క్రీస్తు వెల చెల్లించిన వెలను గురించే చెప్పాలి, క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి స్థానాల గురించి చెప్పాలి, అందులో మహిళ ప్రత్యక్షత గురించి చెప్పాలి. లేకపోతే సంఘం బలపడటానికి, ఆరాధించడానికి సాధ్యపడదనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అందులో శిలువ ప్రత్యక్షత దాచిపెట్టబడి ఉంది షెకెం యొక్క బలిపీఠంలో. ఎందుకంటే అది తను నడిచే మార్గంలో మొట్టమొదటిది, కనానుకి మొట్టమొదటిది. శిలువ యొక్క ప్రత్యక్షత దాచిపెట్టబడి ఉంది. అది అబ్రహాము తెలుసు. అందుకోసం ఆ సింధూర వృక్షం దగ్గర తను వేచి ఉండడం మనం గమనిస్తాం. సింధూర వృక్షం దగ్గర గుడారం వేసుకుంటడం మనం గమనించుకుంటాం. తర్వాత దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే తన తమ్ముడు చెరబట్టబడ్డాడని అబ్రహాము దీంటి స్త్రీలను పిల్లలు అందరినీ వెనక్కి తీసుకొచ్చాడు. కానీ ఆ దోపుడు సొమ్ముతోనే తీసుకోలేదు. ఎంత గొప్ప సంగతి అండి అది! ఎంత గొప్ప సంగతి! నేనే కదా జయించాను అదే అనుకోలేదు. దేవుని పేరిట అంటున్నాడు. దాంట్లో ఒక్క నూలు పోగైనా సరే నేను తీసుకున్నాను. ఆ దేవుని పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను, ఒక్క నూలు పోగు కూడా మీ దగ్గర నుంచి నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని ఎవరు చెప్పుకున్నట్లు ఒక్క నూలు పోగైనా నేను తీసుకున్నానని చెప్పి ఆ స్త్రీలను పిల్లలను తిరిగి తన తమ్ముడు తన సహోదరు కుమారుడు లోతుకు అప్పగించేస్తాడు. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అనేది ప్రత్యేకంగా మనకు అక్కడ కనబడుతుంది. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు,
షాలీం అనేది పేరు అంతకుముందు ఒక వాక్యం చెప్పాను గుర్తు. మొట్టమొదటిగా ఆ ప్రదేశానికి షాలీం అనే పేరు, మెల్కీసెదెక్ సిటీ అని కూడా పేరు అక్కడ. అప్పుడు దీంటి నోహ కాలంలో ఆ కొండ మీద వాళ్ళు నివాసం ఏర్పరచుకున్న తర్వాత వాక్య భాగాల్లో ఉంది. ఏమని రాయబడి ఉందంటే చూడండి, 10వ అధ్యాయంలో ఆదికాండంలో 29వ వచనంలో, మేషా నుండి సఫేరాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాసస్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ దేశములను బట్టి, తమ జాతులను బట్టి షేము కుమారుడు. వీళ్ళందరూ ఎక్కడంటే తూర్పు కొండల మీద వారు నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు మెల్కీసెదెక్ సిటీ కూడా కట్టబడింది అక్కడ. మెల్కీసెదెక్ సిటీ అని అక్కడ మెల్కీసెదెకు సంచరించేవాడు. ఇశ్రాయేలు దేశం కోసం విజ్ఞాపన చేసేవాడేమో. అక్కడ బైబిల్ గ్రంథంలో దేంటి ఎబ్రి గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు రాసిన విధంగా, అతడు తల్లి లేనివాడను, తండ్రి లేనివాడను, వంశావళి లేనివాడను, ఆది అంతము లేనటువంటి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుడు మెల్కీసెదెకుని ఏర్పాటు చేయడంలో ఆ ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా క్లారిఫై చేయలేను. ఎందుకు చేయలేనంటే ఒక ఆధారం లేదు. ఒకే ఆధారం ఏంటంటే ఇది ఒక్కటి రాయబడి ఉంది. కొన్ని ఆధారాలు చూశాను, కానీ అవి ఏవి కూడా నాకు నేను యోచించిన విధంగా నాకు కనపడలేదు. ఏంటి, షేము చాలా వృద్ధుడై ఉన్నాడని, అబ్రహాం బాలుడై ఉన్నప్పుడు షేము చాలా వృద్ధుడై ఉన్నాడు. షేము ఆ కొండల మీద తిరిగేవాడని అతడు వచ్చి అబ్రహాంను ఎదుర్కొన్నాడని కొంతమంది అభిప్రాయం. ఒక హిస్టారికల్ బైబిల్లో చదివాను, దాంట్లో ఎన్నో రాశారండి. ఏవి కూడా నాకు ఎక్కలేదు. ఇది చెప్పాలంటే అసలు నాకు ఒక రిఫరెన్స్ కూడా లేకుండా ఆ విషయాలన్నీ దాంట్లో రాయబడి ఉన్నాయి. తర్వాత మూడవదిగా దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే తల్లిదండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అంతం లేనివాడు అని చెప్పబడింది హెబ్రీ రాసిన పత్రికలో. అతడు వచ్చి అబ్రహాము దేవుని పేరట, ఆయన పరిశుద్ధులైన ప్రభువు యెహోవా దేవుని పేరట అతను ఆశ్రయించినప్పుడు అబ్రహాం అతనికి 10వ వంతు ఇచ్చును అన్నాడు. అతడు అబ్రహాంకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం మూలం. అది క్రీస్తు శరీరం అనేది, క్రీస్తు రక్తం అనేది అది మూలం, మొట్టమొదటిది. యాజకత్వాన్ని మెల్కీసెదెకు ఎలాగ చేశాడో అలాగే రొట్టె ద్రాక్షారసాన్ని క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంపులు పంచుకున్నట్టు ఆ స్థానాన్ని అబ్రహాంకి ఇచ్చినట్టు చూడగలం. ఆయన యాజకత్వం యొక్క స్థానాన్ని, ఆ స్థానాల్లోంచి క్రీస్తు యాజకత్వం మొదలైంది అని చెప్పబడింది హెబ్రీ రాసిన పత్రికలో. ఆయన అహరోను వంశం క్రమంలో నుండి అతను రాలేదు, కానీ మెల్కీసెదెకు క్రమంలో నుండి వచ్చినటువంటి మన ప్రధాన యాజకుడైన యేసు అని చెప్పబడింది హెబ్రీ పత్రికలో. ఆ ప్రధాన యాజకుడు వాక్యం ప్రకారం మాట్లాడుతున్నాను అంతే, మరి ఒక దాంట్లో సబ్జెక్టులోకి డివైడ్ కావట్లేదు. వాక్యం ప్రకారం మాట్లాడుతున్నా. ఆ ప్రభు దైవ కుమారుడు పోలి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం, దేవుని పేరిట ప్రమాణం చేయడం, దేవుని పేరిట ఆశీర్వదించడం, తర్వాత ఆయన్ని కూడా అక్కడ చూడగలం. ఎంత మంచి స్థానం ఉన్నది. ఒక వ్యక్తి ఈ లోకంలో చెడును ఆశించకుండా, ఈ లోకంలో మరొక ధనాన్ని ఆశించకుండా, ప్రభు ఇచ్చే ధనం ఆ కొద్దిపాటి ధనం అండి. ఆయన ఇచ్చే కొద్దిపాటి ధనం, నీతి అనే విత్తనాన్ని నీ హృదయంలో ఇచ్చి, నీతి అనే పంట ఇచ్చాడండి నీకు, చిన్న పంట. ఆయన నీతి విత్తనాన్ని నీ చేతిలో పెట్టాడండి. ఆయన పెట్టాడు. దాని మీద ఎవరు నడుస్తున్నారో, దాన్ని యోచించుకుని ఎవరు నడుస్తున్నారో, ప్రభు కోసం ఈ నీతి అని ఎవరు అనుకుంటున్నారో, ఆయన ఇస్తాడు అని ఎవరు తలుస్తున్నారో, ఆయనే ఈ కుటుంబాన్ని లేపుతాడు, ఆయన ఇచ్చిన విత్తనం నీతి విత్తనం అని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. అట్టివారు ఆ పంటను పొందుకుంటారండి. అట్టివారు ఆ ఫలాన్ని పొందుకుంటారు, మరెవరు కూడా పొందుకోలేరు. యోబు రాసిన గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన భూమి మీదకి, ఆకాశం నుండి వర్షం భూమి మీదకి ఎలా కుమ్మరించునో, ఎలాగ పొలంలోకి తీసుకొచ్చునో, అలాగా ఆయన నీతిమంతులను ఆశీర్వదించను. నీతిమంతులను, దీనులను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టను. నీతిమంతులు, దీనులను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టను. ఆయన ఎక్కడి నుంచి వస్తుందో వర్షం తెలుసు మనకి ఇప్పుడు తెలుసు, అది కాదు చెప్పేది. అక్కడ ఉన్నవారికి వర్షం ఏ మూల నుంచి ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఒకసారి నిర్మలంగా ఉన్న ఆకాశం కూడా సడన్గా వర్షం కురుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ వర్షం భూమిని తెరువుతుంది, పంట పండింపజేస్తుంది. అలాగే నీకు ఇచ్చే ఆశీర్వాదం, దీనులకు ఇచ్చే ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదం అండి. ఎవరు చెప్పలేని ఆశీర్వాదం, ఎవరు తలంచని ఆశీర్వాదం, అందరి చేత అవమానపరచబడిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం, అందరి తలలో ముఖాలు చిన్నబోనట్లుగా ఇచ్చే ఆశీర్వాదం. వాళ్ళు చిన్నబోవాలనే ఉద్దేశం కాదు, ఆ విధమైన ఆశీర్వాదంతో ప్రభు నేను నింపుతాడు సుమా. ఎప్పుడు అంటే నీవు ఇతరులు ఆశించినప్పుడు, పాపపు ధనాన్ని నువ్వు ఆశించినప్పుడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కాని దాన్ని నువ్వు ఆశించినప్పుడు దేవుడు నిన్ను తన చేతిలో నీతి ధనాన్ని, నీతి ఫలాన్ని నీ చేతికి అందించి నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ మెల్కీసెదెకు అంటాడు, ఆకాశములకు భూమికి నీ సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన
అబ్రహాము ఆశ్రయించబడిన కాక. అబ్రహాం ఎవరి చేత ఆశ్రయించబడ్డాడంటే సర్వోన్నతుని దేవుని వలన అదేంటి ఆకాశములకు భూమికిని సృష్టికర్త అయిన యెహోవా దేవుని వలన అబ్రహాం ఆశ్రయించబడ్డాడు. అలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆయన లెక్కలో మనం లెక్కించుకుంటాడు, ఆయన నీతి ఫలాల్లో లెక్కించుకుంటాడు, ఆయన పరిశుద్ధమైన పరిచర్యలో మనం లెక్కించుకుంటాడు. ఎంతమంది రాళ్ళేసి పుట్టినా సరే నీ జీవితాన్ని అవమానాలతో నేను నింపినా సరే ఆయన హస్తం ఆయన నీతి నీ హృదయాన్ని విడిచిపోకుండా ప్రభు ఆయన కృపలతో మనల్ని నింపుతాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకు మళ్ళీ అంటాడు, ఆకాశమును భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడగు యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. ఇది అది అబ్రహాం పలికిన మాట. మరి నాకు జ్ఞాపకం లేదు అబ్రహాం పలికిన మాట. ఎందుకంటే నేను ఆ డబ్బులో ఏ మాత్రం కూడా నేను తీసుకోను, ఏది కూడా నాకొద్దు, ఒక్క పైసా కూడా నాకు, ఎందుకంటే నా ప్రభువు ఉన్నాడు నాకు చాలు అన్నమాట అర్థం. తర్వాత ఆ విషయాన్ని ఇంకా ముందుకెళ్దాం. ప్రపంచం అంతా కూడా నిర్మూలమైనటువంటి పరిస్థితుల్లో నోవహు ఎలా బలిపీఠాన్ని కట్టాడో మనకు అందరికీ కూడా జ్ఞాపకం. అలాగే అబ్రహాము మొట్టమొదటి బలిపీఠాన్ని షెకెములో కట్టి దేవుని నామానికి మహిమను తీసుకొచ్చాడండి. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుని మహిమకు ఆపాదింపజేశాడండి ఆ బలిపీఠాన్ని. ఒక వ్యక్తి తను తాను నిర్దోషిగా ప్రభు సన్నిధిలో హృదయం బలిపీఠాన్ని కడితే ఆ వ్యక్తి దేవుని చేత వాడబడతాడండి. నేను పరిశుద్ధుడు అనుకుంటే దేవుని చేత ఆ వ్యక్తి వాడబడు అనే సత్యం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని చేత వాడబడటం అనేది ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట అర్థం. ఇక్కడ షెకెమునందు బలిపీఠం ఏంటంటే మొట్టమొదటి బలిపీఠం, అది మొదటి బలిపీఠం, అది ప్రార్థనా బలిపీఠం. ఆ ప్రార్థనా బలిపీఠం మొట్టమొదటి బలిపీఠం షెకెము అనే స్థలం ఎఫ్రాయిము గోత్రానికి ఇచ్చిన స్థలం. ఆ సత్యాలన్నీ ముందు భాగాల్లో చూపించబడింది. తర్వాత అక్కడ ఆశ్రయపురాలు కట్టబడ్డాయి. 6 ఆశ్రయపురాల్లో ఒక ఆశ్రయపురం షెకెము దగ్గర కట్టబడ్డాయి. ఈ కట్టిన బలిపీఠాలు ఏంటంటే తర్వాత సింధూర వృక్షం అంత బలమైన, సింధూర వృక్షం అంటే అర్థం ఏంటంటే సింధూర వృక్షం అంత బలమైన వారును సింధూర వృక్షం అంత ఎత్తైన వారును అని యెషయా గ్రంథంలోనూ రాయబడి ఉంది. దానికి అర్థం బలమైనది, ఎత్తైనది. సింధూర వృక్షం ఏంటంటే చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా ఎత్తైనటువంటి, దాని మొదలు చాలా లవ్వుగా ఉంటాయి. అది కలపకు ఉపయోగిస్తారు, ఒకటి సమానంగా కలపకు ఉపయోగిస్తారు, చాలా బలమైన వాటికి ఉపయోగిస్తారు. అవి దాన్ని దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు ప్రభు మందిరానికి ఉపయోగించారు. అప్పుడు సొలొమోను కాలంలో దేవుని మందిరానికి ఉపయోగించినటువంటి దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు ఉపయోగించారు. ఈ సింధూర వృక్షం అంటే ఏంటంటే, ఈ సింధూర వృక్షం ద్వారా యాకోబు తన భార్యలు దాసి యొక్క వస్తువుల్ని, బంగారాన్ని అక్కడ పాతి పెడతాడు. ఎందుకంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి దాని మీద. అప్పుడు రాహేలు చనిపోయిన తర్వాత, లేకపోతే తన మనసు మారిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పాత పెడతాడని తీసుకెళ్ళి సింధూర. అది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు శిలువ మరణం పునరుత్థానానికి గుర్తుగా అది తన పాతి పెట్టబట్టం అని. అందుకు చాలామంది సింధూర వృక్షాన్ని శిలువకు సాదృశ్యంగా చూపిస్తారు. శిలువకు సాదృశ్యంగా ప్రకటిస్తారు కూడా. ఎందుకంటే యాకోబు తీసుకొచ్చినటువంటి బంగారు వస్తువులు ఆ సమాధి అంటే గొయ్యి తవ్వి దాంట్లో ఆ వస్తువులన్నీ కూడా వేసేస్తారు. దాంట్లో అటువంటి ప్రత్యక్షతలో, ఆత్మిక ప్రత్యక్షతలో యాకోబు నింపబడినప్పుడు తనకి ఇచ్చినటువంటి ప్రవచన వరం కానీ, ప్రార్థనా వరంలో ఆ ప్రవచనాలు విడదీయబట్టం కానీ, తన కుమారుల విషయంలో ప్రత్యక్షత కానీ, ఇశ్రాయేలు దేశం ఎలా మొదలుపెట్టబడుతున్న సత్యం కానీ, ఇశ్రాయేలు దేశంలో ఈ 12 గోత్రాల్లో ఎలా ఆశ్రయించబడతారనే సత్యం కానీ, ఎన్నో విషయాలు యాకోబుకి తను చేసిన ప్రార్థనలో బయలుపరచబడ్డాయండి. మీరు గమనించుకోండి. తను అపాత్రుడు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రభు పాదం దగ్గర పట్టుకుని ఏడ్చుతున్నప్పుడు, అప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన యాకోబు కాలు కుంటి కాలు అంటే కొంచెం కాలు తడబడినట్లుగా మనసు వస్తాం. ఆ యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప నన్ను విడిచిపోవద్దు ప్రభా, నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప నువ్వు నన్ను విడిచిపోవద్దు. ఈ ప్రార్థన విశ్వాసుల జీవితాల్లో ఎన్నోసార్లు జరిగి ఉంటుందండి. జరిగి ఉంటుంది. ఎందుకంటే కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు, కుటుంబంలో మనకు ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు, కుటుంబంలో మన బిడ్డకు కావాల్సినటువంటివి మనకు దొరకనప్పుడు, చెడు మార్గాల్లోకి వెళ్లకుండా, చెడు డబ్బు కోసం వెళ్లకుండా, లంచాలు ఆశించకుండా దేవుని సన్నిధిలో ప్రభా నన్ను విడిచిపెట్టొద్దని ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నారు. ప్రార్థన చేసి దేవుని దగ్గర బ్రతిమలాడుకొని ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. అలాగే యాకోబు తన ఒంటెలు, తనకున్న పశు సంపద, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, ఎంతో ఆస్తి అంటు పెట్టుకుని వస్తున్న సమయంలో అనుకున్నాడు, ఈ ఆస్తి నాకు ప్రాముఖ్యమైనది కాదు,
ఈ సంపద నాకు ప్రాముఖ్యమైనది కాదు. నా రహస్య జీవితం నా ప్రభుత్వ సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన నుంచి నాకు ఆశీర్వాదం కావాలి. ఈ ఆశీర్వాదం నాకు వద్దు. మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదం ఇది ఆశీర్వాదం కాదనుకుని ఎప్పుడైతే తన మనసుని దృఢపరుచుకున్నాడో అక్కడ ప్రార్థన చేస్తాడండి. అక్కడ ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన యాకోబుకి జీవితాన్ని తారుమారు చేసేసిందంటే తను తగ్గించుకోని చేసిన ప్రార్థన తన కుమారు బ్రతుకులను మార్చింది. రూబేని గోత్రాన్ని, షిమ్యోను గోత్రాన్ని, లేవి గోత్రాన్ని వాళ్ళందరూ కూడా దీంటి జ్యేష్ఠత్వం పొందలేకుండా ఉన్నటువంటి వారి పాపస్థితిని బట్టి పొందలేకుండా ఉన్నటువంటి వారు తిరిగి గోత్రాల్లో చేర్చబడి 12 గోత్రాల్లో వాళ్ళు కూడా చేర్చబడ్డారండి. దేవుని నామంలో ప్రకటన గ్రంథంలో దానిలో పరలోకం యొక్క దాంట్లో కూడా వాళ్ళ పేర్లు చేర్చబడి ఎందుకు చేర్చబడి అంటే యాకోబు తన్ను తాను తగ్గించుకొని ప్రత్యార్థపడిన ప్రార్థన. ఒక తల్లి కానీ తండ్రి కానీ దేవుని సన్నిధిలో తన బిడ్డల కోసం ప్రత్యార్థపడి చేసిన ప్రార్థన కుటుంబం తరతరాలు ఆశ్రయించబడుతుందనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తండ్రులారా, తల్లులారా, ఈ యొక్క ప్రార్థన ఆత్మ మీ హృదయంలో ఉంటే అది మిమ్మల్ని దాటిపోనీయకుండా ప్రభు పాదాలు పట్టుకున్నట్టు అనుభవం మీ జీవితంలో ఉంటే మీ బిడ్డలు ఆశ్రయించబడతారండి. తరతరాలు ఆశీర్వాదం, కృప ఆ బిడ్డల మీద మీ నుంచి మీ బిడ్డల మీద కుమ్మరించబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక తర్వాత ప్రభువు చాలాసార్లు సింధూరం మస్తకి వృక్ష దగ్గర యాకోబు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన ప్రత్యక్షత లభించింది చాలాసార్లు. తర్వాత ఇంకా మెస్సియా ప్రాఫిటిక్ వర్డ్ అంటే అది ఫుల్ఫిల్ చేయబడిందంటే అది నిర్వర్తించబడింది. మెస్సియాస్ ప్రాఫిటిక్ వర్డ్ టు బి ఫుల్ఫిల్డ్ త్రూ అబ్రహాం అని రాయబడింది. అబ్రహాం ద్వారా మెస్సియా ఎలాగ ఈ లోకంలోకి రావాలి, ఎలాగ ఈ నీతి భూమి మీదకి రావాలి, నీతివంతుడైన ప్రభు ఒక వ్యక్తి నీతివంతుడిగా తీర్చబడినప్పుడు ఆ స్థానాలు ఎలాగ ఉంటాయనే విషయం ఆ యొక్క వాగ్దానం అనేది అబ్రహాం ద్వారా నెరవేర్చబడిందండి. అబ్రహాం ద్వారా నెరవేర్చబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత రెండవ బలిపీఠం అనేది హెబ్రోన్లో మరొక బలిపీఠాన్ని కడతాడు. ఆ బలిపీఠం గురించి మళ్ళీ మాట్లాడతాను మీతో. మరలా 4వ విభాగంలో ఆ విషయాలు మీతో మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. దేవాని కొందనాలు తండ్రి, గొప్ప దేవుడవు, నమ్మదైన పరిశుద్ధుడవు, మహిమ కలిగిన రాజు, జీవం కలిగిన రాజు ప్రభా. నువ్వు నీ వాక్య సందేశాలు సత్యములు అవి ఉన్నతమైనవి ప్రభా. నీ నామం మహోన్నతమైనది ప్రభా. సర్వోన్నతమైన నీ నామంలో నీ మార్గాలు తేటపరిచి మీరు ఆత్మకిచ్చిన ఈ సత్యాల్లో ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా, నాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభా. ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా సహాయం చేయమని ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.